భాగ్యంలో వైఎస్ జగన్ విషాద యోగం బాగా మన భగవద్గీతలో కూడా ఉంటుంది. విషాద యోగం ఒకటి అలాగా అర్జున విషాద యోగం లాగా పాపం జగన్మోహన్ రెడ్డి గారు నిన్న 4.5 కోట్ల ప్రజాధనాన్ని ఖర్చు పెట్టి మరి గతంలో టైమ్స్ గ్రూప్కి ఒక 24 కోట్లకు డీల్ పెట్టారు. అలాగే ఇప్పుడు ఇండియా టుడే కాన్క్లేవ్ అని పెట్టి అందులో వీరి అమృత భాషణాలు మాట్లాడటానికి ఏదో బాగానే మ్యాచ్ ఫిక్సింగ్ చేసుకున్నారు. వాళ్ళు ప్రశ్నలు ఇచ్చారు, ఈయన ప్రిపేర్ అయినట్టుగా ఉన్నాడు. కానీ పెద్దగా మీడియా అనుభవం చాలా మీడియాతో మాట్లాడుతూ ఈ మధ్యన పూర్తిగా తగ్గించేశారు. కాబట్టి ఏదో కొంచెం హష్ తుష్ పుష్ పుష్ అని చెప్పి ఏదో కాస్త టైం తీసుకుని నట్లుగా చెప్పినా సడన్గా పుసుక్కుని మనసులో ఉన్న మాట ఒకటి వచ్చేసింది. ఐఎమ్ వెరీ హ్యాపీ. ఈ నిమిషంలో ఈ పదవి వదిలేయాలన్నా నాకు ఎటువంటి ఇబ్బంది లేదు, ఐఎమ్ టోటలీ సాటిస్ఫైడ్ అని మనసులో ఉన్న మాట ఒకటి చెప్పేశారు. ఏమిటి సాటిస్ఫాక్షను, ఏమొచ్చింది అని ఆలోచిస్తే మేబీ ఆయన ఉన్న 1,00,000 కోట్లు సంపాదించాలి అని అనుకుని ఉంటే ఒక 20 ఏళ్ళు ముఖ్యమంత్రిగా ఉండి ఏమో ఆయన టార్గెట్ రీచ్ అయ్యారేమో అంటే ఆయన మాటలు బట్టి అనిపించింది. సుమా నేను అదర్వైజ్ ఎలీజ్ చేయట్లా. నాకు ఫుల్ సాటిస్ఫాక్షన్ ఉంది. ఇప్పుడైనా సరే ఐఎమ్ రెడీ అని చెప్పి ఆయన అంటాం. మరి ఆల్రెడీ ఆయన అనుకున్న టార్గెట్ రీచ్ అయిపోయారా, లేదా అమరావతిని మటాష్ చేయాలనుకున్నాం, అమరావతిని మటాష్ చేయాలనుకున్న టార్గెట్ రీచ్ అయ్యారా, పోలవరాన్ని బాగా డిలే చేయాలనుకున్నాం, మరి ఆ టార్గెట్ రీచ్ అయిపోయారా, కొందరికి అద్భుతమైన లబ్ధి చేకూర్చాలి అనుకున్నాం, అది అయిపోయింది కాబట్టి ఉన్నాయన్నీ ఇచ్చాం కాబట్టి సాటిస్ఫై అయిపోయారా, ఎక్కడ సాటిస్ఫై అయ్యారు, ఎలా సాటిస్ఫై అయ్యారు అనేది ఎవరికి కూడా అర్థం కావట్లా. కానీ అంతరాత్మ అనేది మనిషికి ఒకటి ఉంటుంది. మరి అంతరాత్మ ఒక్కొక్కసారి పక్కనే నిరాశలో ఉన్నప్పుడు, నిస్పృహలో ఉన్నప్పుడు మనసులో మాటలు బయటకు వస్తాయి. మరి కొద్ది నెలల క్రితం చూసాం, సుమారు ఒక 3 నెలల క్రితం మరి కల్వకుంట్ల చంద్రశేఖరరావు కూడా కేసీఆర్ గారు అరే దాని భయ్ పోతే పోతాం, హ్యాపీగా ఉంటాం అని చెప్పి ఆయన చెప్పడం జరిగింది. అలాగే క్లిప్పింగ్ మీరు అందరూ చూస్తుంటారు కాబట్టి నేను మళ్ళీ ప్రత్యేకంగా ప్లే చేయను. అలాగే జగన్మోహన్ రెడ్డి గారు కూడా ఆయన తెలుగులో చెప్పారు, జగన్మోహన్ రెడ్డి గారు ఇంగ్లీష్లో చెప్పారు. ఎందుకంటే అవతల రాజ్దీప్ సర్దేశాయికి మరి తెలుగు అర్థం కాదు కాబట్టి ఆయనకి ఇంగ్లీష్లో చాలా నిర్వేదంగా ఐఎమ్ సాటిస్ఫైడ్. ఈవెన్ టుడే ఐఎమ్ రెడీ టు లీవ్ ద పోస్ట్ అని చెప్పి ఆయన చెప్పారు. వై నాట్ 175 అని మొన్నటిదాకా ఓదరగొట్టి మరొక పక్క దొంగ ఓట్లన్నీ తొలగించబడటం, అంటే ఆల్మోస్ట్ అన్నీ కాదు, 50 లక్షల నుంచి 10 లక్షలకు వచ్చిందంటున్నారు. మరో పక్క అది తొలగించబడటం, ఇంకో పక్క ప్రజలు ఉద్యోగస్తుల తిరుగుబాటు, నిరుద్యోగుల తిరుగుబాటు, మహిళల తిరుగుబాటు, మద్య నియంత్రణపై ఆడిన అబద్ధాలపైన తిరుగుబాటు, మరి ఎస్సీ సప్లాన్ నిధుల మళ్లింపుపై తిరుగుబాటు, మరి నిన్నగాక మొన్న ఇచ్చిన ఆసరా కూడా అదంతా దొంగ ఆసరా అని ఎందుకంటున్నానంటే మరి ఆ సంతకం పెట్టింది ఎవరు? ఎస్సీ కార్పొరేషను, బీసీ కార్పొరేషను, ఇంకో కార్పొరేషను, మైనార్టీ కార్పొరేషను, వాళ్ళ ఎండీలు అందరూ దానికి సంతకందారులు. ఆ సోకాల్డ్ 2,000-3,000 కోట్ల చెక్కుకి సంతకందారులు వీళ్ళు. అంటే అక్కడ జరిగే డ్రామా ఏంటి? ఈ ఎవరైతే ఆసరా 40 సంవత్సరాల స్త్రీలకు ఏదో ఇస్తున్నారో అందులో బీసీ మహిళలు ఉంటే
పీసీ సప్లాన్ నుంచి ఆ బీసీ వారికి ఇవ్వాల్సిన రకరకాల నిధులు, వారికి పనిముట్లు ఇచ్చేవారు చంద్రబాబు నాయుడు గారి టైంలో. ఇప్పుడు అలాంటివి ఏమీ లేకుండా ఆ కార్పొరేషన్ హెడ్లో ఖర్చు రాసి ఈయన ఆసరా హెడ్లో ఇచ్చినట్టుగా చెప్పుకుంటారు. ఇంకా వేరే ఆ ఒరిజినల్గా ఏదైతే గతంలో వేరే పేరు మీద చంద్రబాబు నాయుడు గారు ఇచ్చారో అయ్యే ఉండవు. బీసీ సప్లాన్ నిధులు ఉండవు, ఎస్సీ సప్లాన్ నిధులు లేవు, ఎస్సీలకి ఇచ్చే ఆటోమొబైల్ లోన్స్ ఇటువంటివి ఏమీ ఉండవు, దమ్మిడీ లేదు. అవన్నీ ఎత్తేసి ఆసరా అనే పేరెట్టి టోకరా వేసి ఏదో అసలు ఎక్కడా లేని స్కీము జగన్మోహన్ రెడ్డి గారు ఏదో కొత్తగా తీసుకొచ్చినట్టు ఫిజికల్గా ఉపయోగపడేదాన్ని క్యాష్ రూపంలో ఇచ్చి, అంతే అమౌంట్ కూడా ఎక్కువేం కాదు, కాకపోతే ఆ పనిముట్లు స్థానే క్యాష్ ఇచ్చి, క్యాష్ ఎందుకు ఇస్తున్నారు అంటే అది వెంటనే లిక్కర్లో లాగేయటానికి వీలుగా, వాళ్ళ భర్తలు లాక్కొని లిక్కర్లో లాగేయటానికి వీలుగా దానికి ఆసరా అనే పేరెట్టి అసలు ఈయన అసలు సంక్షేమానికి ఆద్యుడు పూజ్యుడు అనే డమ్మీ పబ్లిసిటీతో ప్రజల్ని మభ్యపెట్టాలని చెప్పి చూస్తున్నారన్న సంగతి అందరికీ తెలిసిపోయింది. ఇప్పుడు గతంలో కూడా తెలిసి ఉండొచ్చు, కానీ ఇప్పుడు మాట్లాడుకుంటున్నారు, మనం అలా చేయాలని చూస్తున్నారా అని మాట్లాడుకుంటున్నారు. సో కాబట్టి ఈ పచ్చి నిజాలన్నీ బయటకు వచ్చేసినాయి. కాబట్టి ఆ నిర్వేదంలో, ఆ నిరాశతో పాపం ఆయన కొన్ని నిజాలని చెప్పేయటం జరిగింది.